పెట్టాం. ఇది చూసి మీరు ఓర్చుకోలేక ఏదో ప్రగల్భాలు మాట్లాడారు, కానీ ప్రజలు తిప్పికొడతామన్న విషయాన్ని ఒకసారి గమనించుకోవాలి. అసెంబ్లీలో మేము అడిగాం, అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు మీరు ఎలా మూసేస్తారండి అని అడిగితే ఆ రోజు మీరు నిర్లక్ష్యంగా మాట్లాడారు. మేము చెప్పిన మాట ప్రకారం ఇది మా సూపర్ 6లో హామీనే. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ఈ పెంచినవే కాకుండా ఇంకా అదనంగా కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా రూరల్లో కూడా మొన్ననే క్యాబినెట్ తీర్మానం చేసాం. త్వరలో కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజల కళ్ళకు కనిపిస్తున్నాయి. మీకు కళ్ళకు కనిపించవు, చేసేది వినిపించదు. మీ మెప్పు కోసం, మీ నాయకుడి మెప్పు కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే నేను వెళ్ళట్లేదు, నేను ఉంటున్నానని చెప్పేసి శీల పరీక్ష చేసుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ చెప్పినోళ్ళే బయటికి వెళ్తున్నారు. మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే మిమ్మల్ని రాజ్యసభ సభ్యులు మిమ్మల్ని వదిలేసి బయటకు వస్తున్నారు. మిమ్మల్ని వదిలేసి మీ ఎమ్మెల్సీలు బయటకు వస్తూ ఉన్నారు. చివరికి రోజుకొక డేట్ మార్చుకుంటా తిరుగుతూ